మన సనాతన ధర్మంలో శాస్త్రాలు కేవలం చెవులకు హాయిని గొలిపేందుకు చెప్పబడలేదు, అవి హృదయాన్ని మేల్కొల్పడానికి చెప్పబడ్డాయి. ప్రతి చర్య తనదైన ముద్రను వేస్తుందని, మరణానంతరం సంభవించేది ఏదో యాదృచ్ఛికం కాదని, అది ఎక్కడో వేరొకరు విధించే శిక్ష కాదని, మన స్వంత కర్మాచరణ యొక్క సహజ పరిణామమని అవి మనకు సున్నితంగా, అదే సమయంలో దృఢంగా గుర్తుచేస్తాయి. పురాణాలు ఈ లోకాలను భయాన్ని కలిగించడానికి వర్ణించలేదు, జీవితాన్ని ధర్మం వైపుకు, స్పష్టత వైపుకు మరియు అంతిమ మోక్షం వైపుకు నడిపించడానికి వర్ణించాయి. ఆ భావనను మనస్సులో ఉంచుకుని నరకాలను గురించి ఆలోచిద్దాం. కర్మలు అనుభవాలుగా పరిపక్వం చెందే ఆ స్థితులు, ఫలితాల ద్వారా ఆత్మకు పాఠాలను నేర్పుతాయి. పురాణ సంప్రదాయంలో వివరించబడిన నరకాల గణన ఇక్కడ ఇవ్వబడింది. ప్రతిదీ ఒక విభిన్నమైన అనుభవ క్షేత్రంగా చిత్రీకరించబడింది. ఇక్కడ జీవులు తమ సొంత పనుల ఫలితాలను ఎదుర్కొంటారు, తద్వారా అవగాహన ఏర్పడి ఉన్నతమైన సాక్షాత్కారం వైపు ప్రయాణం కొనసాగుతుంది. తామిశ్ర ఇతరుల ధనాన్ని, భార్యను లేదా పిల్లలను దొంగిలించే దొంగ కాలపాసంతో బంధించబడి భయంకరమైన యమదూతలచే చీకటి నరకమైన తామిశ్రానికి లాగబడతాడు. అక్కడ అతను ఆకలి, దాహం, దెబ్బలు మరియు బెదిరింపులచే వేధించబడి తట్టుకోలేక స్పృహ కోల్పోతాడు. అంధతామిశ్ర మోసంతో ఇతరుల భార్యను అపహరించే వంచకుడు అంధతామిశ్ర అనే అంధకారంలో పడతాడు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందంటే అది అతని మనస్సును, దృష్టిని హరించివేసి వేళ్లతో సహా పెకిలించబడిన చెట్టులా అతడిని మార్చివేస్తుంది. రౌరవ ఈ దేహమే నేను మరియు ఇది నాది అనే భావనతో కేవలం తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇతర జీవులకు హాని చేసే స్వార్థపరుడు రౌరవంలో పడతాడు. అక్కడ అతను జీవితంలో ఏ జీవులకైతే హాని చేశాడో అవే భయంకరమైన మృగాలుగా మారి తిరిగి అతడిని వేధిస్తాయి. అన్నిటికంటే పైన ఉన్న రౌరవ నరకం భయంకరమైన వేడితో పీడిస్తుంది. మహారౌరవ కేవలం శారీరక సుఖాల కోసమే బతికే జీవిని మహారౌరవంలో మాంసాహార జీవులు భక్షిస్తాయి. దీని క్రింద అత్యంత బాధాకరమైన మహారౌరవం ఉంటుంది. కుంభీపాక ఆహారం కోసం జంతువులను, పక్షులను చంపే క్రూరుడు కుంభీపాకలో మరుగుతున్న నూనెలో సజీవంగా ఉడికించబడతాడు. కాలసూత్ర తల్లిదండ్రులను, బ్రాహ్మణులను మరియు వేదాలను తృణీకరించేవాడు కాలసూత్రంలో పడతాడు. ఇది 10,000 యోజనాల వెడల్పున్న రాగి మైదానం, పైన సూర్యుడి వేడితో, కింద అగ్నితో దహించుకుపోతుంది. ఆకలి దప్పికలతో లోపల, బయట కాలిపోతూ, తన శరీరంలోని ప్రతి వెంట్రుకకు 1 ఏడాది చొప్పున 1000 సంవత్సరాల పాటు పరిగెత్తుతూ, కూర్చుంటూ, గిలగిలలాడుతూ ఉంటాడు. అక్కడ కుమ్మరి చక్రం వంటి చక్రాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. వాటిపై పాపాత్ములను యమదూతలు నిలబెట్టి వేళ్లలో ఉంచిన కాలసూత్రంతో పాదం నుండి తల వరకు చీలుస్తారు. అయినా వారి ప్రాణం పోదు, విరిగిన శరీర భాగాలు మళ్లీ కలిసిపోతాయి, తద్వారా 1000 సంవత్సరాల పాటు ఆ యాతన కొనసాగుతుంది. అసిపత్రవన కారణం లేకుండా వేద మార్గాన్ని వదిలి పాషండ మార్గాన్ని, నాస్తికత అనుసరించే ద్రోహి అసిపత్రవనానికి, కత్తి లాంటి ఆకులున్న అడవి తోయబడతాడు. ఈ నరకం 1000 యోజనాల మేర విస్తరించి ఉంటుంది. అక్కడి నేల అంతా అగ్నితో నిండి ఉండటం వల్ల పగలు రేయి మండుతూనే ఉంటుంది. 1000 కిరణాలతో 7 సూర్యులు ఎప్పుడూ దహిస్తూ ఉంటారు. కత్తుల వంటి పదునైన ఆకులు రాలిపడుతుంటాయి. పాపాత్ములు చీలిపోయి మండుతున్న నేలపై పడతారు. అక్కడ భయంకరమైన నోరు, పెద్ద పళ్ళు కలిగిన మాంసాహార కుక్కలు తిరుగుతూ పాపాత్ముల శరీరంలోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తింటాయి. అపవిత్రుడు, కోపిష్టి అయిన వ్యక్తి అసిపత్రవన నరకానికి వెళతాడు. వేడెక్కిన భూమి పాదాలను కాల్చుతుండగా అత్యంత చల్లని గాలి వీయడం ప్రారంభిస్తుంది. తద్వారా పాపాత్ముడు మంటల వేడిని, చురుకైన చలిని ఒకేసారి అనుభవిస్తాడు. వెంటనే అరిచే కుక్కలు మాంసాన్ని ముక్కలుగా కోసి తింటాయి. సూకరముఖ నిరపరాధులను శిక్షించే లేదా బ్రాహ్మణుడిని కొట్టే అన్యాయమైన రాజు లేదా అధికారి సూకరముఖలో చెరకును గానుగలో పెట్టి పిండినట్లు నలిపివేయబడతారు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానాసక్తుడు మరియు బంగారం దొంగిలించేవాడు సూకర అనే నరకంలో పడతాడు. అంధకోప చిన్న జీవులను, కీటకాలను, దోమలను హింసించే అల్ప హింసకుడు అంధకోపంలో, చీకటి బావి పడతాడు. ఆ జీవులన్నీ ఆ చీకటిలో అతడిని ముట్టడించి నిద్ర లేదా విశ్రాంతి లేకుండా చేస్తాయి.
క్రిమిభోజన ఇతరులతో పంచుకోకుండా ఒంటరిగా తినే లోభీ కాకిలాంటివాడు. అతను 1,00,000 యోజనాల వెడల్పున్న క్రిమిభోజనం అనే పురుగుల గుంటలో జన్మిస్తాడు. అక్కడ తనే ఒక పురుగుగా మారి ఒకరినొకరు భక్షించుకునే చక్రంలో ఇతర పురుగుల చేత తినబడతాడు. ఇతరులకు హాని కలిగించేవాడు క్రిమిభక్ష అనే నరకాన్ని పొందుతాడు. సందంస బ్రాహ్మణుడి నుండి లేదా ఇతరుల నుండి బంగారం, ఆభరణాలను దొంగిలించే దొంగను సందంసానికి తీసుకువెడతారు. అక్కడ యమదూతలు ఎర్రగా కాలిన ఇనుప పటకారులతో అతని చర్మాన్ని కాల్చుతారు. యజ్ఞకర్మలకు దీక్ష తీసుకుని వ్రతాన్ని పాటించని వాడు సందంస నరకానికి వెళ్ళాలి. తప్తసూర్మి పరస్త్రీ లేదా పరపురుష గమనం చేసినవారు తప్తసూర్మిలో అవతలి లింగానికి చెందిన మండుతున్న ఇనుప విగ్రహాన్ని కౌగిలించుకోవడానికి బంధించబడతారు. వజ్రకంటకశాల్మలి పశువులతో సంగమించే జీవిని పిడుగులంత కఠినమైన ముళ్ళు కలిగిన వజ్రకంటకశాల్మలి చెట్టుపై పైకి కిందకు లాగుతారు. వైతరణి ధర్మ సరిహద్దులను ఉల్లంఘించే రాజులు, అధికారులు మురికి, చీము, రక్తం మరియు వ్యర్థాలతో ప్రవహించే వైతరణి నదిలో పడతారు. వారు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా జలచరాలు వారిని చీల్చివేస్తాయి. తేనెను అపహరించేవాడు వైతరణికి వెళతాడు. పూయోద శూద్ర స్త్రీలతో సంగమించే పురుషులు మలమూత్రాలు, కఫం మరియు చీముతో నిండిన అసహ్యకరమైన పూయోద అనే సముద్రంలో పడతారు. వాటినే వారు భుజించవలసి వస్తుంది. ప్రాణరోధ పద్ధతి లేకుండా జంతువులను వేటాడి చంపే బ్రాహ్మణ వేషధారిని ప్రాణరోధానికి తీసుకువెళ్లి బాణాలకు లక్ష్యంగా ఉపయోగిస్తారు. విశసన కపటయజ్ఞాలు చేస్తూ జంతువులను వధించే వేషధారులను విశసనలో ముక్కలుగా కోస్తారు. లాలాభక్ష తన భార్య చేత వీర్యాన్ని తాగించే కాముకుడు లాలాభక్షలోని వీర్య నదిలోకి నెట్టబడతాడు మరియు దానిని తాగేలా బలవంతం చేయబడతాడు. దేవతలు మరియు బ్రాహ్మణుల పట్ల ద్వేషం ఉన్న జీవి లాలాభక్ష అనే నరకానికి వెళతాడు. సారమేయాదన నిప్పు పెట్టేవాళ్లు, విషం ఇచ్చేవాళ్లు మరియు గ్రామాలపై పడి దోచుకునేవారిని సారమేయాదనలో వజ్రాల వంటి కోరలున్న 720 కుక్కలు భక్షిస్తాయి. అవీచి అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు, వ్యాపారంలో లేదా దానంలో అబద్ధం ఆడేవాడు అవీచిలో పర్వత శిఖరం నుండి పడవేయబడతాడు. అక్కడి రాతి నేల నీటిలా కనిపిస్తుంది. అతని శరీరం ముక్కలవుతుంది కాని మరణం రాదు. మళ్లీ శరీరం పునరుద్ధరించబడగా తిరిగి పడవేయబడతాడు. అయహపాన మద్యపానాసక్తుల గొంతులో అయహపానంలో కరిగించిన ఇనుమును పోస్తారు. క్షారకర్దమ తనకంటే పెద్దవారిని అగౌరవపరిచే అహంకారి క్షారకర్దమ అనే ఆమ్లపు ఊబిలో తలకిందులుగా పాతిపెట్టబడతాడు. రక్షోగణ భోజన నరబలి చేసేవారు మరియు నరమాంస భక్షకులను రక్షోగణ భోజనలో రాక్షసులు వధించి వారి రక్తం తాగుతూ నాట్యం చేస్తారు. శూలప్రోత అమాయక జీవులను హింసించే వారిని శూలప్రోతలో శూలాలకు గుచ్చుతారు. అక్కడ మాంసాహార పక్షులు వారిని చీల్చుకు తింటాయి. దందసూక సర్పం వంటి క్రూరత్వం కలిగిన మనుషులను దందసూకలో అనేక నోళ్లు కలిగిన పాములు మింగివేస్తాయి. అవట నిరోధన ఇతరులను చీకటి గదుల్లో బంధించేవారు అవట నిరోధనలో పొగతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతారు. పర్యావర్తన అతిథులను ద్వేషభావంతో చూసే అసూయాపరుడైన గృహస్థుని కళ్లను పర్యావర్తనలో గద్దలు పీక్కుతింటాయి. సూచీముఖ పిశాచంలా ధనాన్ని కాపలా కాసే లోభిని సూచీముఖలో ప్రతి అంగాన్ని సూది దారంతో కుట్టి హింసిస్తారు. జీవులు ఎముకల మజ్జను, రక్తాన్ని, కరుగుతున్న ఎముకలను తింటాయి. పాపాత్ముడు భయంతో కేకలు వేస్తాడు. ఎక్కడా శాంతి లభించదు. నికృంతన అనేక రకాల అసంఖ్యాక పాపాలు చేసే వ్యక్తి నికృంతన అనే నరకానికి వెళతాడు. ఈ నరక బాధను అనుభవిస్తూ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కడో అతనికి మోక్షం లభిస్తుంది. అతిశీత ఇది స్వభావరీత్యా అత్యంత చల్లగా ఉంటుంది. ఇది దట్టమైన చీకటితో నిండి ఉంటుంది. పాపాత్ములను ఇక్కడికి తీసుకువచ్చి బంధిస్తారు. వారు భయంకరమైన చలి నుండి తప్పుకోవడానికి ఒకరినొకరు కౌగిలించుకుంటారు. పళ్ళు పటపటలాడుతాయి. శరీరం వణుకుతుంది. ఆకలి దప్పికలు బాగా తెలుస్తాయి. మంచు గడ్డలను మోసుకెళ్లే గాలి అక్కడ వీస్తూ శరీరంలోని ఎముకలను విరుస్తుంది. అప్రతిష్ట అక్కడకు వెళ్లే జీవులు భరించలేని వేదనను అనుభవిస్తారు. 1000 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు అది ఆగదు.
వేడెక్కిన చక్రంపై బంధించబడి వారు తిరుగుతూనే ఉంటారు. రక్తం కక్కుతూ వారి ప్రేగులు నోటి నుండి బయటకు వస్తాయి మరియు కళ్ళు ప్రేగులలోకి వెళతాయి. తప్తకుంభ చుట్టూ మరుగుతున్న నూనె మరియు ఇనుప పొడితో నిండిన అత్యంత వేడిగా ఉండే కుండలు పరుచుకుని ఉంటాయి. పాపాత్ములను తీసుకువచ్చి వారి తలలను వాటిలో ముంచుతారు. యమదూతలు మరుగుతున్న పాత్రల్లో తలలు ముంచుతుండగా వారి అవయవాలు పగిలి కషాయంలా కరుగుతాయి. గురుపత్నితో లేదా సోదరితో సంగమించే వారు తప్తకుంభానికి వెడతారు. తప్తలోహ నిషిద్ధ పదార్థాల విక్రేతలు, మద్యపాన వ్యాపారులు మరియు యజమానికి అంకితమైన సేవకుడిని వదిలివేసేవారు తప్తలోహను పొందుతారు. మహాజ్వాల కూతురితో లేదా కోడలితో సంగమించేవారు, వేదాలను విక్రయించేవారు లేదా వాటిని దూషించేవారు మహాజ్వాలలో నివసిస్తారు. సబల గురువును అవమానించేవాడు లేదా నిషిద్ధ స్త్రీలను సమీపించేవాడు సబల నరకానికి వెడతాడు. విమోహన శౌర్యంలో ధర్మాన్ని విడిచిపెట్టే వీరుడు విమోహనలో పడతాడు. విషజ్ఞాన ఇతరుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసేవారు లేదా తోటలకు నిప్పు పెట్టేవారు విషజ్ఞానాన్ని పొందుతారు. అధహశిర సరికాని విధంగా దానాన్ని స్వీకరించేవాడు, అక్రమ యజ్ఞం చేసేవాడు లేదా జ్యోతిషం ద్వారా సంపాదించేవాడు అధహశిరకు వెడతాడు. పూయవహ మద్యం లేదా మాంసం విక్రయించేవారు మరియు జంతువులను కట్టివేసేవారు పూయవహలో పడతారు. రుధిరాంధ నిప్పు పెట్టేవాళ్లు, విషం ఇచ్చేవాళ్లు, తాగుబోతులు, మాంసాహారులు మరియు జంతువులను చంపేవారు రుధిరాంధకు వెడతారు. విద్భుజ ఒకే వరుసలో కూర్చున్న జీవిని మోసం చేసి విషం తాగించేవారు విద్భుజను పొందుతారు. మూత్రసన్నక కోపిష్టి అయిన వ్యక్తి మూత్రసన్నకకు వెడతాడు. అగ్నిజ్వాల జింకలను వేటాడే వేటగాడు అగ్నిజ్వాలకు వెడతాడు, అక్కడ కాకులు అతని శరీరాన్ని పీక్కుతింటాయి. అభోజన కలలు కూడా సన్యాసి లేదా బ్రహ్మచారికి వీర్యస్ఖలనమైతే వారు అభోజనకు వెడతారు. తామస ఆ నరకం క్రింద శీతల నరకం ఉంటుంది, దాని క్రింద తామస నరకం ఉంటుంది. ఈ నరక లోకాలు కాకుండా పాపాత్ముడు ప్రతిరోజూ వండబడే, దహించబడే, కరిగించబడే, చీల్చబడే, పొడి చేయబడే, తడి చేయబడే, కషాయంగా మార్చబడే, మళ్లీ కాల్చబడే మరియు హింసాత్మక గాలులతో వేధించబడే వందలాది నరకాలు ఉన్నాయి. అటువంటి నరకాలలో ఒకరోజు 100 సంవత్సరాల వంటిది. నరకాలన్నింటినీ అనుభవించిన తరువాత పాపాత్ముడు జంతులోకానికి, ఆపై పురుగులు, కీటకాలు, స్థావర జీవులు మరియు తరువాత బాధలతో కూడిన మానవ జన్మలకు వెళ్తాడు. శేష పాప పుణ్యాలతో కూడిన జీవి పదే పదే గర్భంలోకి వెళ్లి మరణాన్ని పొందుతాడు. పుణ్యం ఉదయించినప్పుడు స్వర్గ సుఖాలు లభిస్తాయి, పుణ్యం క్షీణించిన తరువాత తిరిగి రావడం జరుగుతుంది. ఈ మొత్తం వ్యక్తీకరణ కార్యకారణ నియమాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఈ అశాశ్వత లోకాలకు ఆవల ఉన్న ఉన్నత మార్గం వైపు ఆత్మను నడిపిస్తుంది. మన శాస్త్రాలు బోధించిన ఈ కర్మఫల నియమాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వివరణ సహాయపడితే దయచేసి ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా ఈ జ్ఞానం మరింత మంది జిజ్ఞాసువులకు చేరుతుంది. ధన్యోస్మి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.